ఆంధ్రప్రదేశ్లో రాయితీ పచ్చిరొట్ట విత్తనాల పథకం అమలు మొదలైంది. జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను 50% రాయితీపై పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ సమాయత్తమైంది. ఈ మేరకు రైతులు సమీపంలోని రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తున్నారు. భూసారం పెంపుకు ఈ పంటలు ఎంతగానో ఉపయోగపడుతున్నందున రైతులను చైతన్యపరచాలని అధికారులు చెబుతున్నారు. దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉంచిన పొలాల్లో తగినంత వర్షం కురవగానే పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవాలని సూచిస్తున్నారు. 2-3 రోజులుగా తొలకరి వర్షాలు మొదలైనవి. ఇప్పుడే రైతాంగం అంతా కూడా వేసవి దుక్కులు మొదలుపెట్టి దున్నేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా గత కొద్ది సంవత్సరాలుగా రైతుల్లో పచ్చిరొట్ట పంటలు పండించి భూమిలో కలయిదున్నట్టు అనేటువంటిది బాగా అవేర్నెస్ పెరిగింది. ఆ చైతన్యంతో ఈ సంవత్సరం కూడా పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా, జనుము, పిల్లి పెసర పండించడానికి రైతులు సన్నద్ధమవుతూ ఉన్నారు. ముఖ్యంగా జీలుగా, జనుము, పిల్లి పెసర ఈ మూడు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పంట మార్పిడి సాధ్యం కానటువంటి పరిస్థితి కానీ, సేంద్రియ పదార్థము భూమికి చాలా అత్యవసరం. రైతాంగం పశువుల ఎరువు కానీ ఇతర రూపాల్లో సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించలేనటువంటి పరిస్థితుల్లో భూమి యొక్క ఆరోగ్యాన్ని, భూసారాన్ని పెంపొందించాలంటే తప్పనిసరిగా మరి పచ్చిరొట్ట పంటలు పండించి వాటిని సరైన సమయంలో భూమిలో కలయిదున్నేటట్లయితే ఆ విధంగా భూమికి మనం ఈ సేంద్రియ పదార్థాన్ని అందించటం, తద్వారా భూమి ఆరోగ్యాన్ని, భూమి యొక్క సారాన్ని కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రసాయనిక ఎరువులు వాడకాన్ని రైతాంగం తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేసే విధంగా వ్యవసాయ శాఖ మరి రైతుల్ని చైతన్యవంతం చేస్తూ ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ పచ్చిరొట్ట విత్తనాల సరఫరా కానీ వాటికి సంబంధించినటువంటి అలొకేషన్స్ అన్ని జిల్లాలకి కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా గుంటూరు జిల్లాకి 1900 క్వింటాళ్ళు పచ్చిరొట్ట విత్తనాలని అలొకేట్ చేశారు. వీటికి సంబంధించినటువంటి ప్రైసెస్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. జీలుగా, జనుము కేజీకి 44 రూపాయలు, అలాగే పిల్లి పెసరకు వచ్చేటప్పటికి కేజీ 67 రూపాయల చొప్పున 50% సబ్సిడీ మీద రైతులకు అందించడం జరుగుతుంది. రైతులు పే చేయాల్సినటువంటి అమౌంట్ వచ్చేటప్పటికి కేజీకి జనుము 44 రూపాయలు, జీలుగా 44 రూపాయలు, అట్లాగే పిల్లి పెసర 67 రూపాయల చొప్పున పే చేసి సంబంధిత ఆర్బీకేల దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకొని నగదు జమ చేసిన తర్వాత ఏపీ సీడ్స్ నుంచి విత్తనాలు అక్కడికి సరఫరా చేయబడతాయి. సరఫరా చేసిన తర్వాత రైతులు వాటిని కొనుగోలు చేసుకొని వర్షాలు పడిన వెంటనే పచ్చిరొట్ట విత్తనాలు కూడా ఎదజల్లి కనీసం ఒక 30 నుంచి 40 రోజులు పంట వ్యవధి చూసుకొని వాటిని కనుక భూమిలో కలయిదున్నేటట్లయితే భూమి సారవంతం అవుతుంది. అట్లాగే భూమి యొక్క ఆరోగ్యం కూడా పెరుగుతుంది. తద్వారా రసాయనిక ఎరువులు కూడా తగ్గించాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం ప్రణామ్ అనేటువంటి పథకం ద్వారా రసాయనిక ఎరువుల యొక్క వాడకాన్ని, యూరియా, డిఏపి, కాంప్లెక్స్ ఎరువుల వాడకాన్ని తగ్గించడంలో భాగంగా మరి ఈ పచ్చిరొట్ట విత్తన పంటలను కూడా పండించాలనేటువంటిది ఒక టార్గెట్గా పెట్టడం జరిగింది. సో ఆ విధంగా వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి సిబ్బంది, వ్యవసాయ అధికారులు, అట్లాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు వీళ్ళంతా కూడా రైతుల్ని చైతన్యవంతం చేసి ఈ పంటల సాగుని పెంచి రసాయనిక వాడకాన్ని తగ్గించాలని చెప్పి తెలియజేస్తున్నాం.